నమస్కారం. నా పేరు మనోజ్. ఈరోజు యమహా MG10X అనే మిక్సర్ గురించి తెలుసుకుందాం. ఈ స్విచ్లు ఏంటి, ఇందులో ఫీచర్స్ ఏమున్నాయి, అసలు మిక్సర్ అంటే ఏంటి, యాంప్లిఫైయర్ అంటే ఏంటి, స్పీకర్ అంటే ఏంటి, ఇవన్నీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతాం. అన్నిటికీ ఒకే వీడియో. సో ఎవరికైతే కంప్లీట్గా ఈ యాంప్లిఫైయర్ కానీ, మిక్సర్ కానీ, స్పీకర్ కానీ ఈ నాలెడ్జ్ లేదో వాళ్ళకైతే చూడొచ్చు. ఇది బేసిక్ బిగినర్స్కి అనమాట ఈ వీడియో. సో మనం వీడియోని ప్రారంభించుకుందాం. సో ఇందులో మనకి ఒక 3 ఛానల్స్ లాగా ఉన్నాయి, అంటే కలర్ గ్రేడింగ్ చేశారు వాటికి. ఇక్కడేమో బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడేమంతా వైట్ ఉంది. సో ఈ వైట్ ఏరియా అంతా ఏంటంటే ఇన్పుట్స్ అనమాట. మనం ఇన్పుట్ ఇస్తాం. ఈ బ్లూ ఏరియా మొత్తం అవుట్పుట్. మనకి ఎంత అవుట్పుట్ రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి అనేది ఇక్కడ నుంచి మనం ఇస్తాం. దాంతోపాటుగా ఇక్కడ SPX అని ఇక్కడ ఒక ఎఫెక్ట్స్ ప్రాసెసర్ ఉంది. అంటే మనం మాట్లాడేది కానీ, మన మ్యూజిక్ని కానీ కొన్ని ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. హాల్ లాగా వచ్చేటట్టు, డిలే వచ్చేటట్టు, ఇకో వచ్చేటట్టు, ఇలా కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో జనరల్గా యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే చిన్న సౌండ్ని తీసుకొని దానికి పవర్ ఇచ్చి ఎక్కువ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే మనం యాంప్లిఫికేషన్ అంటాం. మరి యాంప్లిఫైయర్ స్పీకర్ ఉంది, సరిపోయింది కదా, మళ్ళీ మిక్సర్ ఎందుకు అని మనందరికీ డౌట్ రావచ్చు. మిక్సర్ ఏం చేస్తుంది అంటే ఈ చెప్పాను కదా, ఈ ఎఫెక్ట్స్ని ఇస్తుంది, మన వోకల్స్ని కానీ మ్యూజిక్ని కానీ అది కంట్రోల్ చేస్తుంది. సో సౌండ్ ఇంజనీరింగ్లో మనం 3 భాగాలుగా డివైడ్ చేసాం: హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ అండ్ మిడ్ ఫ్రీక్వెన్సీ. ఈ లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే అన్ని బేస్ సౌండ్స్ అన్నీ ఈ లో ఫ్రీక్వెన్సీలో స్పీకర్ ఇస్తుంది అనమాట. ఒక స్పీకర్లో 3 స్పీకర్లు ఉంటాయి, 2 స్పీకర్లు ఉంటాయి. సో మనం పాట పాడినప్పుడు వోకల్స్ వేరే స్పీకర్లో వస్తాయి, మ్యూజిక్ వేరే స్పీకర్లో డివైడ్ అయిపోతాయి. అంటే రెండిట్లో విడివిడిగా వస్తాయని కాదు, 2 ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. బేస్ సౌండ్స్ వస్తేనేమో ఈ లో ఫ్రీక్వెన్సీ స్పీకర్ తీసుకుంటుంది. హై ఫ్రీక్వెన్సీ అంటే వోకల్స్ కానీ, చిన్న చిన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ స్పీకర్ తీసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట స్పీకర్లో. సో హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ. ఈ హైలో అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి, ఈ లోలో అంతా బేస్ సౌండ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ మిడ్ వోకల్స్కి డివైడ్ చేశారు. సో ఈ 3 కలిస్తేనే మనకి ఒక మంచి పాట కానీ, లేకపోతే ఒక మంచి అవుట్పుట్ కానీ వస్తుంది అనమాట లైవ్ స్ట్రీమింగ్లో కానీ. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చూసుకుందాం. ఈ MG10XU అంటే ఏంటంటే ఇందులో 10 ఇన్పుట్ ఛానల్స్ ఉన్నాయి. అంటే మనం మైక్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను మైక్ పెట్టాను. సో ప్రస్తుతానికి నేను ఈ మైక్ నుంచే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మైక్ కనెక్ట్ చేశాను, ఇది ఇన్పుట్. ఫస్ట్ ఛానల్లో కనెక్ట్ చేశాను. ఈ ఫస్ట్ ఛానల్లో ఈ టాప్, ఈ బాటమ్, ఈ 2 వాల్యూమ్ పెంచుకున్నాను, మనకి వినిపిస్తుంది అనమాట. ఐరిగ్ యూజ్ చేసి అవుట్పుట్ ఇక్కడ నుంచి నా ఫోన్కి కనెక్ట్ చేశాను. సింపుల్ వీడియో చేద్దామని ట్రై చేశాను. సో చూద్దాం ఎలా వస్తుందో, చూసి మంచిగా నేర్చుకుందాం. సో ఫస్ట్ పైనుంచి కిందకు వద్దాం. పైన మనకి ఏమున్నాయి అంటే ఇక్కడ ఇన్పుట్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ వరకేమో మనకి డ్యూయల్ ఇన్పుట్ ఛానల్స్ అనమాట. ఈ 4 మాత్రం డ్యూయల్ ఇన్పుట్ ఛానల్స్. ఇక్కడ మనం XLR టు XLR పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను XLR టు XLR. సో ఈ కేబుల్స్ని మనం XLR టు XLR కేబుల్స్ అంటాం అనమాట. సో వీటికి 3 పిన్స్ ఉంటాయి. ఇవి బ్యాలెన్స్డ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే డిస్టర్బెన్స్ ఉండదు. మనం 100 feet వైర్ వేసుకున్నా కానీ క్లీన్ సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఉండదు, అవుట్పుట్ కంప్లీట్గా వస్తుంది, 100% అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే ల్యాగ్ లేకుండా. నెక్స్ట్ మనకి ఇలాంటి కేబుల్ ఉన్నాయి, వీటిని TRS కేబుల్స్ అంటారు, అంటే మోనో కేబుల్స్. సో ఇదైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇదైనా పెట్టుకోవచ్చు, అదనమాట. సో ఇవి యూజ్ చేసినప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా యూజ్ చేస్తారు. ఇవి కూడా యూజ్ చేయొచ్చు, కానీ అంత అవుట్పుట్ క్వాలిటీ ఉండదు. ఇవి ఇన్స్ట్రుమెంట్ కేబుల్స్ అనమాట. ఎలక్ట్రిక్ గిటార్కి, ఎకోస్టిక్ గిటార్కి, సెమీ ఎకోస్టిక్ గిటార్స్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేస్తారు. సో ఇవి ఈ 2 ఇన్పుట్స్. నెక్స్ట్ మనం 5 6 7 8 9 10 ఈ ఛానల్స్ చూస్తే వాటికి ఒకటే ఛానల్ ఉంది, అంటే ఒకే కంట్రోలింగ్ సిస్టమ్.
వీటన్నిటికి డిఫరెంట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది. కానీ ఇక్కడ ఒక కంట్రోలింగ్లోనే 2 ఉన్నాయి. 2 ఎందుకు ఇచ్చారు అంటే ప్రతి మిక్సర్ చూసినా మనకి ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఏమో ఫుల్గా ఇస్తాడు, తర్వాత కట్ చేస్తాడు. ఎందుకు అంటే ఇవి కీబోర్డ్కి కనెక్ట్ చేసేటప్పుడు మనకి కీబోర్డ్లో స్టీరియో అవుట్పుట్ ఉంటుంది. అంటే లెఫ్ట్కి రైట్కి ఇండివిజువల్గా పవర్ వెళ్తుంది అనమాట. అంటే పవర్ అంటే సౌండ్. ఇప్పుడు జనరల్గా మోనో అంటే ఏంటి? మోనో అంటే మనం పాడితే మనకి వినిపిస్తుంది. కానీ స్టీరియో అంటే మనకి లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఉంటాయి. రెండిట్లకి ఈక్వల్గా నేను మాట్లాడేది కానీ మ్యూజిక్ కానీ ఈక్వల్ షేర్ అయ్యి 2 చెవులకి మనకి వినిపించి కొంచెం సౌండ్ బ్యూటిఫుల్గా బాగుంటుంది అనమాట. అదే ఒకటే స్పీకర్లో మనం వింటే అంత బాగా ఉండదు. ఇది ఫస్ట్ వచ్చిన టెక్నాలజీ ఏంటంటే మోనో స్పీకర్స్. ఒక స్పీకర్ ఉండేది, పైన కింద స్పీకర్స్ ఉండేవి, అవే వినేవాళ్ళం. ఇప్పుడు డెవలప్మెంట్లో ఏమొచ్చింది? స్టీరియో వచ్చింది. స్టీరియో అవుట్, లెఫ్ట్ రైట్. సో 2 చెవుల నుంచి మనం పాట విన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా మ్యూజిక్లో కూడా ఏదైనా ఎడిటింగ్ చేయాలనుకోండి, ఒక పక్కనేమో గిటార్ సౌండ్ వినిపించింది, ఇంకొక పక్కన వోకల్స్, అప్పుడప్పుడు మ్యూజిక్లో ఇలా ఉంటుంది కదా. సో దాన్ని అలా డివైడ్ చేయడానికి కూడా మనకి స్టీరియో అవుట్పుట్స్ అనేవి ఉపయోగపడతాయి. స్టీరియో లెఫ్ట్ రైట్ అవి మనకి బాగా వినిపిస్తాయి, మనం మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేయగలం అనమాట. సో వీటికి ఏంటంటే ఈ కీబోర్డ్లో కూడా స్టీరియో అవుట్పుట్స్. సో మనం 2 పిన్స్ పెట్టాలి, కీబోర్డ్కి ఒక పిన్ పెడితే ఇది 2గా డివైడ్ అయ్యి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ అని డివిజన్ జరుగుతుంది. లేదు మనం ఒకే మోనో పెట్టామనుకోండి, ఆ ఒకే సౌండ్ 2గా డివైడ్ అయిపోయి లెఫ్ట్ రైట్ వినిపిస్తుంది. సో దానివల్ల ఆ సౌండ్ సిగ్నల్ అనేది తగ్గి, ఇప్పుడు ఒక సౌండ్ సిగ్నల్లో ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి 100 డెసిబిల్స్ వచ్చింది అనుకోండి, ఈ 100 డెసిబిల్స్ 50 డెసిబిల్స్గా డివైడ్ అయిపోయి మనకు వస్తుంది. సో అదంత బాగోదు. మనం స్టీరియో కనెక్ట్ చేసామనుకోండి, ఈ 100 డెసిబిల్స్ సౌండ్ లెఫ్ట్కి 100 వెళ్తుంది, రైట్కి 100 వెళ్తుంది, అది బాగా వినిపిస్తుంది అనమాట. సో అందుకని ఇవి ఇవ్వడం జరిగింది. ఇవి కీబోర్డ్కి కానీ గిటార్కి కానీ లేకపోతే మైక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దానికనమాట. నెక్స్ట్ స్టీరియో అవుట్. స్టీరియో అవుట్ మనకి చాలా ఇచ్చారు. స్టీరియో అవుట్లో ఏమి ఇచ్చారు? ఎఫెక్ట్స్ సెండ్ అని ఇచ్చారు, మానిటర్స్ అవుట్ అని ఇచ్చారు, స్టీరియో అవుట్పుట్స్ ఇచ్చారు, మళ్ళీ స్టీరియో లైన్ కేబుల్స్ అంటాం వీటిని. ఈ పిన్స్ని లైన్ కేబుల్స్ అంటాం, వీటినేమో XLR కేబుల్స్ అంటాం. సో నెక్స్ట్ ఫోన్స్. సో జనరల్గా ఒక ఆడియో ఫంక్షన్ కానీ ఒక మీటింగ్ కానీ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్టీరియో అవుట్పుట్స్ ఆడియన్స్ వింటారనమాట. ఇవి కానీ రెండిట్లో మనం ఒకటే యూజ్ చేయాలి, ఈ XLR కానీ ఈ TRS కానీ. సో ఇవి ఆడియన్స్ వింటారు. మరి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మనకి వినిపించదు కదా, లేకపోతే ఎవరైతే మ్యూజిక్ ఆడియో ఇంజనీర్ ఉన్నారో ఆయన విని ఇవన్నీ ఎడిట్ చేస్తేనే అక్కడ మ్యూజిక్ బాగా వస్తుంది. కాబట్టి ఈ ఫోన్స్ అనేది ఆ ఆడియో ఇంజనీర్ పెట్టుకొని అన్నిటికీ ఈక్వల్గా సౌండ్ వెళ్తుందా, బాగా మిక్సింగ్ అవుతుందా అనేది వీళ్ళు చెక్ చేసుకోవడానికి ఈ ఫోన్స్ అవుట్పుట్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ మానిటర్స్ అవుట్ అని ఉంది. ఈ మానిటర్స్ మనకి ఈ మోనో కేబుల్స్తోనే ఇచ్చారు, లైన్ ఇన్ కేబుల్స్ అంటాం. సో ఎందుకు అంటే పెద్ద పెద్ద మిక్సర్స్లో XLR కేబుల్స్ ఉంటాయి, కానీ ఇది చిన్న మిక్సర్ కాబట్టి మనకి 2 ఇచ్చాడు. సో ఇవి మానిటర్స్ ఏంటంటే స్టేజ్ మీద పర్ఫామ్ చేసే వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఒక 2 స్పీకర్స్కి స్టేజ్ మీద ఉండే వాళ్ళకి పెట్టి ఈ 2 స్పీకర్స్కి ఏమో ఆడియన్స్కి పెడతారు. సో వీళ్ళు ప్లే చేసేది వీళ్ళు వింటారు, ఈ ప్లే చేసింది ఆడియన్స్ వింటారనమాట. సో అందుకని ఈ మానిటర్ అవుట్. నెక్స్ట్ ఇక్కడ మనం పైన చూస్తే ఎఫెక్ట్స్ సెండ్ అని ఉంది. ఎఫెక్ట్స్ సెండ్ అంటే ఏంటంటే జనరల్గా ఇది ఆక్స్ సెండ్ అని ఉండాలి, వాళ్ళు ఎఫెక్ట్స్ సెండ్ అని ఇచ్చారు. ఈ యమహా మిక్సర్లో ఎఫెక్ట్స్ సెండ్ ఉంటుంది, ఆక్స్ సెండ్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ ఎఫెక్ట్స్ సిస్టమ్ ఉంది, ఈ పార్ట్ అంతా ఎఫెక్ట్స్కి సంబంధించింది. సో మనం ఎప్పుడైతే ఒక ఎఫెక్ట్ని యాడ్ చేయాలనుకున్నామో, అంటే ఇవి కాకుండా ఈ 24 కాకుండా ఇక్కడ 24 ఎఫెక్ట్స్ ఇచ్చారనమాట ఈ మిక్సర్లో. ఇది బేసిక్ మిక్సర్ జనరల్గా. సో ఈ 24 కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఎఫెక్ట్స్ సెండ్ చేసి మళ్ళీ రిసీవర్ ఉండాలి యాక్చువల్గా. అంటే మనం అవుట్పుట్ని వేరే
ఎఫెక్ట్స్ మెషిన్కి ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి అవుట్పుట్ ఈ స్పీకర్స్తో ఇస్తాం. కానీ ఇక్కడ ఎఫెక్ట్స్ సెండ్ అంటే ఏంటంటే మనకి వోకల్స్ పాడే వాళ్ళు ఉంటారు స్టేజ్ మీద, కీబోర్డిస్ట్ ఉంటాడు, డ్రమ్స్ ఉంటాడు, ఫ్లూట్ ఉంటారు అనుకుందాం. బేసిక్గా తబలా వాడు, వీళ్ళు 5 ఉంటారు అనుకుందాం. సో వీళ్ళ 5కి 5 స్పీకర్లు పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్లే చేసేది వాళ్ళు వినాలి కదా. అంటే వాళ్ళు ప్లే చేసేది వినాలి, మొత్తం వినాలి. వాళ్ళ ఇండివిజువల్ ఛానల్స్కే అని కాదు, అన్నీ వినాలి. కాబట్టి ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్స్ సెండ్ సపరేట్గా ఒక స్పీకర్కి ఇచ్చి, ఎవరికైతే ఏం అర్థం కావట్లేదు, ఈ మానిటర్స్తో ఇచ్చినది మ్యూజిక్ వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈ ఎఫెక్ట్స్ సెండ్ సపరేట్గా ఒక స్పీకర్ వాళ్ళకి ఇచ్చి దాన్ని వింటారనమాట. సో వాళ్ళు బాగా ప్లే చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ ఫుట్ స్విచ్ అని ఉంది పైన, ఆన్ ఆఫ్. ఈ ఫుట్ స్విచ్ కింద ఎఫెక్ట్స్ ఆన్ అండ్ ఆఫ్. ఎఫెక్ట్స్ మనకి అంటే బాగా లైవ్ పర్ఫార్మెన్స్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎఫెక్ట్స్ అవసరమైద్ది, కొన్నిసార్లు అవసరం కాదు. అంటే ఆ మ్యూజిక్ మాస్టర్ని బట్టి ఉంటుంది, సౌండ్ ఇంజనీర్ని బట్టి ఉంటుంది, ఆ మ్యూజిక్ని ఎలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలో. సో అప్పుడు మనకి ఒక స్విచ్ లాగా ఉంటుంది. సో దాన్ని కాల్తో ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ కూడా ఉంటుంది మనకి ఎఫెక్ట్స్ ఆన్ ఆఫ్. ఈ ఆన్ ఆఫ్తో పని లేకుండా మనం కాల్తో కూడా, అంటే చేతులతో మిక్సింగ్ చేస్తాం కాబట్టి మనం అప్పుడప్పుడు యూజ్ చేయలేం కాబట్టి, లేదంటే ఎలక్ట్రిక్ గిటార్ వాడికి సడన్గా కావాల్సి వచ్చి సడన్గా వద్దనుకుంటే, సో ఈ ఫుట్ స్విచ్ యూజ్ చేసి మనం కాల్తో దాన్ని ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. లేదా ఇక్కడ కూడా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈ ఫస్ట్ ఇన్పుట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకన్నీ అంతే. ఈ ఫస్ట్ ఇన్పుట్లో ఫస్ట్ మనకేముందంటే ఇక్కడ ప్యాడ్ స్విచ్ 26 డెసిబెల్స్ అని ఉంది. 26 డెసిబెల్స్ అంటే జనరల్గా సౌండ్ని మనం డెసిబెల్స్తో కొలుస్తాం. ఈ డెసిబెల్స్తో కొలిసినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా మనం ఇంటి దగ్గర మాట్లాడుకుంటాం కదా, పక్క ఇంటి వాళ్ళతోనో లేకపోతే మన ఇంట్లోనో మాట్లాడతాం కదా, అవి ఒక 16 డెసిబెల్స్ ఉంటాయి అన్నమాట ఆ సౌండ్. ఇక్కడ 26 డెసిబెల్స్ అంటే హై డెసిబెల్ సౌండ్స్ వచ్చాయి. ఏముంటాయి మనకి, ప్యాడ్స్ ఉంటాయి. ప్యాడ్స్ ఒకసారి కిక్ కొడితే మనం మిక్సర్ కనెక్ట్ చేసి స్పీకర్కి చాలా ఎక్కువ సౌండ్ వచ్చి స్పీకర్ పాడైపోవచ్చు. ఎందుకంటే అంత ఎక్కువ తీసుకోలేదు స్పీకర్లు, కొన్ని ఎక్కువ వాటేజ్ ఉన్న స్పీకర్లు మాత్రమే తీసుకోగలుగుతాయి. సో అలా ఎక్కువ సౌండ్స్ వచ్చేదాన్ని మనం తగ్గించి మిక్సర్కి పంపించి అవుట్పుట్ ఇస్తామన్నమాట. అంటే ఒకసారిగా పెద్ద నాయిస్ని తీసుకొని దాన్ని కంట్రోల్ చేసి మనం మంచిగా పంపిస్తాం. సో మీరు ప్యాడ్ని ఎంత స్లోగా కొట్టినా లేకపోతే ఎంత స్పీడ్గా కొట్టినా అది ఎక్కువ సౌండ్తోనే వస్తుంది. కాబట్టి ఈ ప్యాడ్ స్విచ్ యూజ్ చేస్తారనమాట. సో యమహా వాళ్ళు దీన్ని ప్యాడ్ స్విచ్ అంటారు. వేరే మిక్సర్స్లో వేరే వేరే పేర్లు ఉంటాయి. ఇది చాలా అవసరం అనమాట. ఎప్పుడైతే ప్యాడ్ కనెక్ట్ చేస్తామో అది ఎక్కువ సౌండ్ ఇవ్వకుండా, స్పీకర్లు పాడవకుండా డిస్టోర్షన్ అంటాం. అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది, కీక్ అని సౌండ్ వస్తుంది, లేకపోతే బిజ్ 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 ఎట్లా పడితే అట్లా సౌండ్ వస్తుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే ప్యాడ్స్ ప్లే చేసే వాళ్ళకి కానీ ఈ ప్యాడ్ స్విచ్ యూజ్ చేస్తే, ప్యాడ్ అనే కాదు ఏవైతే ఎక్కువ సౌండ్ వస్తాయో, నాకు తెలిసి ప్యాడ్ లేకపోతే బేస్ గిటార్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా ఎక్కువ సౌండ్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్, సో వాళ్ళు ఈ ప్యాడ్ స్విచ్ యూజ్ చేస్తే అది ఆ సౌండ్ని కంట్రోల్ చేసి అవుట్పుట్ ఎంత కావాలో అంతే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ దాని పక్కన హెచ్పిఎఫ్ అని ఉంది. దీన్ని ఏమంటామంటే హై పాస్ ఫిల్టర్. హై పాస్ ఫిల్టర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ 80 హెర్ట్జ్ అని ఉంది, 80 హెర్ట్జ్. ఈ హై పాస్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మనం ఒక్కొక్కసారి ఫ్యాన్ వేసి మనం రికార్డింగ్ చేసామనుకోండి, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ప్లే చేసేటప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ప్రజెంట్ ఫ్యాన్ ఆఫ్ చేశాను కాబట్టి నాకు పెద్ద యూజ్ లేదు. మీరు చూడొచ్చు, ఆన్ చేశాను, ఆఫ్ చేశాను, ఆన్ చేశాను, సో పెద్ద తేడా ఏముండదు. కానీ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు గాలి వస్తుంది, ఫ్యాన్ సౌండ్ వస్తుంది. సో ఈ చిన్న సౌండ్స్ని అది క్యాన్సిల్ చేసేసి ఏదైతే లౌడ్ సౌండ్ వస్తుందో అదే తీసుకుంటుంది అనమాట. అంటే ఈ 80 హెర్ట్జ్ కంటే ఎక్కువ సౌండ్ వచ్చింది మాత్రమే తీసుకుంటుంది. సో దీన్ని ఒక విధంగా మనం నాయిస్ క్యాన్సిలేషన్ అనుకోవచ్చు, ఈ హై పాస్ ఫిల్టర్ని. నెక్స్ట్ కింద చూస్తే మనకి గెయిన్ బటన్ అని ఉంది. ఈ గెయిన్ బటన్ అంటే ఏంటంటే మనము
ఈ ఫస్ట్ ఇన్పుట్ ఛానల్లో మాట్లాడతాం కదా, ఆ మాట్లాడేది ఎంతవరకు ఈ మిక్సర్కి పంపించాలి అనేది అది చేస్తుంది. ఇక్కడ బాటమ్కి వస్తే ఇక్కడ లెవెల్ అని ఉంది, అంటే ఈ మైక్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్ ఏంటంటే ఆ వచ్చిన సౌండ్ని, ఈ మైక్రోఫోన్ నుంచి ఈ మిక్సర్కి వచ్చిన సౌండ్ని ఎంత అవుట్పుట్ ఇవ్వాలి అనేది ఉంటుందన్నమాట. అంటే జనరల్గా మనకి బేసిక్ అహూజా యాంప్లిఫైయర్స్ చూస్తే జస్ట్ ఇన్పుట్ ఉంటుంది, మైక్ లెవెల్, మైక్ ఎంత సౌండ్ పెట్టాలి, నెక్స్ట్ అవుట్పుట్ డైరెక్ట్ మెయిన్ అవుట్పుట్ ఎంత రావాలి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి 3 రకాలైన వాల్యూమ్స్ ఉంటాయి. ఒకటేమో అసలు మైక్లో నుంచి మనం ఎంత సౌండ్ వస్తుంది, ఎంతవరకు మనం తీసుకోవాలి అనేది ఈ గెయిన్ బటన్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లెవెల్ ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ ఎంత వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్లో మెయిన్ అవుట్పుట్ ఉంది కదా, రెడ్ కలర్ది, ఈ మెయిన్ అవుట్పుట్ ఆన్ చేస్తే అసలు స్పీకర్స్కి మనకి మెయిన్ అవుట్పుట్ ఎంత రావాలి అనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇదే ఇక్కడ మనగాడు, దీని చెప్పిన మాట ఇవన్నీ వినాలి. నెక్స్ట్ మనకి దాని కింద కంప్రెషన్ బటన్ అని ఉంది. ఈ కంప్రెషన్ బటన్ ఏం చేస్తుందంటే కొంతమంది స్పీకర్స్ కానీ పబ్లిక్ అడ్రస్సింగ్లో అరుస్తూ ఉంటారు. మన పొలిటీషియన్స్ కూడా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు కదా పెద్ద పెద్దగా. అలా అరిచినప్పుడు ఏమైంది, సౌండ్ ఎక్కువ వస్తుంది. స్పీకర్స్ దాన్ని కెపాసిటీ కంటే ఎక్కువ సౌండ్ వచ్చినాయి అనుకోండి, స్పీకర్స్ పాడవుతాయి. కాబట్టి మనం పెద్ద పెద్ద అరుపుల సౌండ్లు కానీ ఏవైనా వాటిని క్యాన్సిల్ చేయాలనుకుంటే ఈ కంప్రెషన్ బటన్ని మనం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అదేం చేస్తుంది, నువ్వు అరవబాకు, సైలెంట్గా ఉండు అంటుంది అనమాట. అంటే ఎవడైనా ఆవేశంతో అరిసారనుకోండి, ఇది వాళ్ళ నోరు మోపించింది, అంటే మ్యూట్ చేస్తుందని కాదు, ఆ సౌండ్ని ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. దాన్నే మనం కట్ అంటాం. అంటే జనరల్గా మనం ఏమంటాం, వాల్యూమ్ గెయిన్ చేయడం లేకపోతే డిక్రీజ్ చేయడం, ఇంక్రీజ్ డిక్రీజ్. కానీ ఈ మ్యూజిక్ వొకాబులరీలో దీన్ని ఏమంటామంటే కట్ అంటే తగ్గించటం, గెయిన్ అంటేనేమో పెంచటం అనమాట. కంప్రెషన్ బటన్ అట్లా సడన్గా పెద్ద పెద్ద అరుపుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దాని కింద మనకి గ్రీన్ ఛానల్ ఉంది. ఈ గ్రీన్ ఛానల్ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ అండ్ లో ఫ్రీక్వెన్సీ. ఈ హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు నేను వీటిని మధ్యలో పెట్టేశాను. నా వాయిస్ జనరల్గా బేస్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం జలుబు చేసి అలా ఉంది, కానీ చాలా బేస్ ఉంటుంది అనమాట. సో బేస్ ఉన్నప్పుడు నేనేం చేస్తాను, నాకు బేస్ ఎక్కువ అవసరం లేదు. సో ఈ లో ఫ్రీక్వెన్సీ అంటే బేస్ అని చెప్పాను కదా, సో దాన్ని కొంచెం తగ్గించుకుంటాను నేను. నెక్స్ట్ నాకు బేస్ లేదు కాబట్టి హై ఫ్రీక్వెన్సీ నాకు కావాలి కదా, అంటే వోకల్స్ ఎక్కువ క్లీన్గా రావాలి కదా. సో నేను హై ఫ్రీక్వెన్సీ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. అంటే వోకల్స్ ఆ హై ఫ్రీక్వెన్సీ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా ఈ హై ఫ్రీక్వెన్సీ కిందకి వస్తాయి. బట్ పర్టికులర్గా ఈ మిడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే వోకల్స్ అనమాట. సో నేను ఇది కూడా ఇలా పెట్టుకుంటాను. అంటే నాకు ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. కొంతమందికి గర్ల్స్కి పీస్ గొంతు ఉన్నది, క్వీ అని అరుస్తారు. సో వాళ్ళకి మనం ఏం చేయాలి, ఈ బేస్ ఎక్కువ పెట్టాలి, కొంచెం ట్రెబుల్ తగ్గించాలి. ట్రెబుల్ అంటే మిడ్, ట్రెబుల్ తగ్గించాలి. ఈ హై ఫ్రీక్వెన్సీ కూడా కొంచెం తగ్గించామనుకో వాళ్ళకి కొంచెం బేస్ వచ్చి వాళ్ళ సౌండ్లో మనకు వినటానికి బాగుంటుంది అనమాట. లేకపోతే బాగోదు. ఈ మిక్సర్ మెయిన్ మనకు ఉపయోగపడేది ఏంటంటే దీనికే. జనరల్గా మనం యాంప్లిఫైర్లో స్పీకర్ కనెక్ట్ చేసి పెడితే మనం ఎలా ట్రెబుల్ బేస్ అని 2 ఉంటాయి, కానీ ఇక్కడ మనకి 3 ఉంటాయి. అవి యాంప్లిఫైరు మైక్లు అంటే యూనిట్ మైక్స్ అంటాం కదా, బాకాలు అంటారు. వాటిలో నాకు తెలిసి ఓన్లీ వోకల్స్కి మాత్రమే అవి డిజైన్ చేశారు. మనం మ్యూజిక్ పెట్టినా కానీ అంత క్లీన్ సౌండ్ రాదు, బేస్ అస్సలు రాదు. సో ఇది పెట్టినప్పుడు మనకి మంచి స్పీకర్ ఉందనుకోండి, మనం ఫుల్గా మ్యూజిక్ని కానీ వోకల్స్ని కానీ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ కింద ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్స్, EFFECTS ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్. సో ఈ ఎఫెక్ట్ మనం ఆన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ
ఎఫెక్ట్స్ స్విచ్ ఆన్ చేసుకొని దీన్ని యూనిటీ అనే దాంట్లో పెట్టాలి. ఇక్కడ మనకు ఒక సింబల్ చూపిస్తున్నాం కదా ట్రయాంగిల్లో, దాన్ని యూనిటీ అంటాం. అంటే ఏ లెవెల్ నుంచి అయితే, అంటే మనకి 20 హర్ట్స్ నుంచి తక్కువ సౌండ్ అసలు వినపడదు. కుక్కలకి చాలా తక్కువ సౌండ్ కూడా వినిపిస్తుంది, కానీ మనకి 20 to 20 కిలో హర్ట్స్ వరకు ఉన్న డెసిబిల్స్ మాత్రమే మనం వినగలం. ఇంకా ఎక్కువ అయితే మన చెవులు పోతే, తక్కువ అయితే మనకు వినపడదు. కాబట్టి ఈ యూనిటీ అంటే ఏంటంటే మనకి వినపడేది దగ్గర నుంచి ఈ యూనిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆన్ చేసి పారామీటర్, అంటే ఆ ఎఫెక్ట్ ఎంత ఉండాలి, ఆ ఎఫెక్ట్ మనకి ఎంత రావాలి అనేది ఈ పారామీటర్ డిసైడ్ చేస్తుంది అనమాట. చూద్దాం ఒకసారి ఒక ఎఫెక్ట్ పెట్టి. సో నేను ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, మనకి ఏం ఎఫెక్ట్ కావాలి అనేది. నాకు 13 అనే ఎఫెక్ట్ ఇష్టం. సో క్లిక్ సౌండ్ మనం ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు చేంజ్ అవుతుంది. ఇలా నొక్కిన తర్వాత మనకి 13 కావాలి కదా, ఇట్లా నొక్కాలన్నమాట. నొక్కకపోతే మనకి అది సెలెక్ట్ అవ్వదు. సో ఇక్కడ 13 ఏం రాసిందంటే ఓకల్ ఇకో. ఈ ఓకల్ ఇకో అంటే మనకి ఇకో వస్తుంది. సో ఎఫెక్ట్స్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వినొచ్చు. హలో, మైక్ చెక్ 1 2 3 మైక్ చెక్. సో మీకు కొంచెం ఇకో లాగా వస్తుంది అనమాట నా సౌండ్. కొంచెం పారామీటర్ పెంచుకుందాం. సో ఇప్పుడు కొంచెం నేను మాట్లాడేది రీసౌండింగ్ వస్తుంది, మీకు వినొచ్చు. సో ఆఫ్ చేసేస్తున్నాను, కంప్లీట్గా ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇవి ఎందుకు యూజ్ ఈ ఎఫెక్ట్స్ అనేది ఎందుకంటే మనకి ఓకల్స్లో అప్పుడప్పుడు ఇకో రావాలి, అప్పుడు సాంగ్ బాగుంటుంది. లేకపోతే ఫ్లూట్ ప్లెయిన్గా ప్లే చేస్తే అస్సలు బాగోదు. సో ఫ్లూట్కి కంపల్సరీగా ఈ ఇకో పెడితేనే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్లూట్ ప్లే చేసి చూపిస్తాను. ప్లే చేయడం అంటే జస్ట్ సౌండ్, ప్రొఫెషనల్ కాదు. సో ఇది మనం ఈ ఎఫెక్ట్స్ అనేది ఉపయోగపడుతుంది ఫ్లూట్కి కానీ ఇన్స్ట్రుమెంట్స్కి కానీ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్లో ప్యాన్ అని ఉంది. ఈ ప్యాన్ ఏంటంటే మనకి వచ్చే సౌండ్ లెఫ్ట్ స్పీకర్లో వినపడాలా లేదా రైట్ స్పీకర్లో వినపడాలా. మీరు హెడ్ఫోన్స్ పెట్టుకుంటే మీకు అర్థమైంది. ఇప్పుడు నేను లెఫ్ట్ స్విచ్ చేశాను అంటే మనకి లెఫ్ట్ స్పీకర్లోనే వస్తుంది. ఇక్కడ స్టీరియో అవుట్పుట్ చూసాం కదా. సో లెఫ్ట్ స్పీకర్కి ఎక్కువ సౌండ్ వస్తుంది, రైట్ స్పీకర్కి అసలు ఏం సౌండ్ రాదు. నెక్స్ట్ నేను రైట్కి పెడితే రైట్ స్పీకర్కి ఎక్కువ వస్తుంది, లెఫ్ట్ స్పీకర్కి రాదు. మళ్ళీ మధ్యలో పెట్టేస్తున్నాను. ఎందుకు ఇది ప్యాన్ స్విచ్ అంటే, ప్యానింగ్ అంటే మనకి అప్పుడప్పుడు ఫ్లూటు రైట్ సైడ్లో రావాలి, గిటార్ లెఫ్ట్ సైడ్లో రావాలి అనుకున్నాం అనుకోండి. లైవ్ ప్రోగ్రాంలో వాడు ఏం చేస్తాడు, ఈ ఫ్లూట్ది లెఫ్ట్ పెడతాడు, ఇక్కడ మనం గిటార్ కనెక్ట్ చేసామనుకో గిటార్కి రైట్ పెడతాడు. సో ఇటు నుంచి ఫ్లూటు, ఇటు నుంచి గిటారు. సో జస్ట్ మ్యూజిక్ని మనం బ్యూటిఫై చేయడానికి అంతే. ప్లెయిన్ మ్యూజిక్ని మనం దానికి మసాలా యాడ్ చేసి, మేకప్ వేసి, డెకరేట్ చేసి మనం మన చెవులకి హాయిగా వినిపించడానికి. కొన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళ పక్కన కూర్చున్నప్పుడు ఈ మిక్సర్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా పాట రాగానే ఫస్ట్ ఈ బేస్ ఎక్కువ పెట్టేస్తారు, హై కొంచెం ఎక్కువ పెడతారు, ఓకల్స్ కూడా కొంచెం ఎక్కువ పెడతారు. సో వాళ్ళకి బేస్ కావాలి, ఓకల్స్ కావాలి, మ్యూజిక్ కావాలి. కానీ ఈ బేస్ని మనం ఎప్పుడైతే ఎక్కువ పెట్టామో ఓకల్స్ అనేవి అంత వినపడవు, మ్యూజిక్ అనేది కూడా, ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా అంతగా వినపడవు. కాబట్టి ఎవరికి ఏది ఇష్టమైతే అవి పెట్టుకోవచ్చు. సో అందుకే మనకి మిక్సర్ కావాలి. యాంప్లిఫైర్లో జస్ట్ ట్రెబుల్ బేసే ఉండేది, కానీ ఇక్కడ మనకి ఈ 3 నాబ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ వైట్ ఛానల్ అంతా ఏంటంటే ఎఫెక్ట్స్ అని వీళ్ళు షార్ట్ ఫామ్లో ఇలా పిలుస్తున్నారు మ్యూజిక్లో, కానీ మనం ఎఫెక్ట్ అనే పిలుద్దాం. సో ఇండివిడ్యువల్ ఎఫెక్ట్, మీకు ఫ్లూట్కి కావాలంటే ఫ్లూట్కి పెట్టుకోవచ్చు, గిటార్కి కావాలంటే గిటార్కి పెట్టుకోవచ్చు, ఓకల్స్కి కావాలంటే ఓకల్స్కి పెట్టుకోవచ్చు. అలా ఇండివిడ్యువల్ ఎఫెక్ట్స్ మనం ఇవ్వచ్చు. కానీ ఒక ఇన్పుట్కేమో 1 నంబర్ అనే ఎఫెక్ట్ ఇచ్చి ఇంకొక ఇన్పుట్కేమో 5 అనే
ఇన్పుట్ మాత్రం మనం ఇవ్వలేం. ఒక ఎఫెక్ట్ని అన్నిటికీ ఇవ్వగలం. ఒక ఎఫెక్ట్ ఒక ఛానల్కేమో ఒక ఎఫెక్ట్, ఇంకొక ఛానల్కేమో ఇంకొక ఎఫెక్ట్. ఇంత చిన్న స్పీకర్లో మనం ఇవ్వలేం. కొంచెం పెద్ద స్పీకర్స్లో మనం ఇవ్వచ్చు. సో జనరల్గా మనం వచ్చే సౌండ్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ కానీ వోకల్స్ కానీ లెఫ్ట్ స్పీకర్లో వినపడాలా, రైట్ స్పీకర్లో వినపడాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద లెవెల్ ఉంది. ఈ లెవెల్ అనేది అవుట్పుట్ ఎంత ఇవ్వాలి అంటే అవుట్పుట్ ఈ మెయిన్ అవుట్పుట్కి ఎంత ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ రైట్ బాటంలోకి వస్తే ఎఫెక్ట్ ఉంది, అంటే ఎఫెక్ట్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పక్కనే మెయిన్ అవుట్పుట్ ఉంది, అంటే కంప్లీట్గా దీని చెప్పిన మాటే ఇదంతా వినాలి. సో మన స్పీకర్లోకి ఈ స్టీరియో అవుట్ ఉంది కదా, ఈ స్టీరియో అవుట్ ఉంది కదా, ఈ మానిటర్స్ ఉన్నాయి కదా, సో వీటన్నిటికి ఇదే అవుట్పుట్. సారీ ఈ స్టీరియోకి మాత్రం ఇది. ఈ మానిటర్స్కి ఇక్కడ సపరేట్గా నాబ్ ఇచ్చారు, అంటే మానిటర్స్కి కానీ ఫోన్స్కి కానీ. ఫోన్స్ అంటే సౌండ్ ఇంజనీర్ పెట్టుకొని వింటాడు, ఎలా వస్తుంది, బాగా వస్తుందా, ఇంకేమైనా ఎడిట్ చేయాలా అని చూస్తాడు. ఈ మానిటర్స్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ స్టేజ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట ఆడియన్స్ వినేది వినపడదు కాబట్టి వాళ్ళకి 2 స్పీకర్లు పెట్టి వాళ్ళు విని ప్లే చేస్తారనమాట. సో వాళ్ళందరికీ ఈ స్విచ్ ఇచ్చారు. ఇది ప్రస్తుతానికి నేను ఈ ఫోన్స్ అవుట్పుట్ యూజ్ చేసి ఐరిగ్ చిన్నది ఉంటుంది, ఐరిగ్ అంటే కన్వర్టర్, సో దాన్ని బట్టి నా మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. సో ఇది మెయిన్ అవుట్పుట్. సో మెయిన్ అవుట్పుట్ కూడా మనం ఇలా పెట్టి స్టార్ట్ చేయాలి. సో ఎలా ఆన్ చేయాలి ఇవన్నీ లాస్ట్లో చెప్తాను. ఇక్కడ ఫ్యాంటమ్ పవర్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి కండెన్సర్ మైక్రోఫోన్స్ చాలా రకాలు ఉన్నాయి. అందులో నాకు తెలిసినవి డైనమిక్ మైక్రోఫోన్ లేకపోతే కండెన్సర్ మైక్రోఫోన్. నా దగ్గర 2 మైక్స్ ఉన్నాయి. ఈ 2 డిఫరెంట్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఫస్ట్ ఇది చూద్దాం. డైనమిక్ మనకి ఎక్కడ పైన ఉపయోగపడుతుంది. లైవ్లో ప్లే చేసేటప్పుడు ఇవే యూజ్ చేస్తారు. సో దీనికి పెద్ద పవర్ సప్లై ఏం అవసరం లేదు ఇది పనిచేయాలంటే. డైనమిక్ మైక్రోఫోన్స్. నెక్స్ట్ మనకి దీన్ని కండెన్సర్ మైక్రోఫోన్ అంటాం. ఈ కండెన్సర్ మైక్రోఫోన్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి రికార్డింగ్ స్టూడియోస్లో యూజ్ చేస్తారు. రికార్డింగ్ స్టూడియోస్లో ఏంటి, మనకి సౌండ్ అనేది చాలా క్లీన్గా రావాలి. కండెన్సర్ మైక్రోఫోన్, ఈ మైక్రోఫోను సెన్సిటివ్ సౌండ్ని కూడా, అంటే చిన్న సౌండ్ని కూడా ఇది గ్రాస్ప్ చేస్తుంది, అంత పవర్ ఉంటుంది అనమాట. ఇది తక్కువ డెసిబుల్స్ని తీసుకోదు ఈ డైనమిక్ మైక్రోఫోన్. చూడండి ఇక్కడ డైనమిక్ అని రాస్తుంది. ఇది పెద్ద సౌండ్స్నే తీసుకుంటుంది. కానీ స్టూడియోలో మనకి క్లీన్ సౌండ్ రావాలి కదా, చిన్న సౌండ్ రావాలి కదా. సో అందుకని ఈ రికార్డింగ్లో ఈ యూజ్ చేస్తారు. అదేంటంటే క్లీన్ సౌండ్ని, చిన్న సౌండ్ని కూడా గ్రాస్ప్ చేసి అవుట్పుట్ మంచిగా ఇస్తాయి అన్నమాట. సో ఇవి యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి కనెక్ట్ చేసినప్పుడు ఈ XLR టు XLR కేబుల్తో ఇప్పుడు నేను ఈ మైక్రోఫోన్ నుంచి మాట్లాడతాను. కండెన్సర్ మైక్రోఫోన్లో నుంచి నేను మాట్లాడుతున్నాను ప్రస్తుతానికి. ఇది చాలా క్లీన్ సౌండ్ వస్తుంది డైనమిక్ మైక్రోఫోన్తో కంపేర్ చేస్తే. ఇవి స్టూడియోలో వాడతారు. సో మనకి మంచిగా సౌండ్ రావాలి అంటే ఇలాంటి మైక్రోఫోన్స్ వాడేటప్పుడు ఈ ఫ్యాంటమ్ స్విచ్ అనేది ఆన్ చేయాలి. ఏంటంటే ఈ మైక్ పనిచేయాలి అంటే దీనికి 48 వోల్ట్స్ పవర్ కావాలన్నమాట. ఈ పవర్ తీసుకొని అది బాగా పనిచేస్తుంది. సో మళ్ళీ నేను నార్మల్ మైక్ నుంచి మాట్లాడుతున్నాను. షూర్ అనే కంపెనీ కానీ, సెన్హైజర్ అనే కంపెనీ కానీ, ఇవి చాలా క్వాలిటీ సూపర్ ఉంటుంది అనమాట. పోడ్కాస్ట్లో, మ్యూజిక్ ప్రొడక్షన్లో, రికార్డింగ్లో, స్టూడియోస్లో ఇలాంటి మైక్రోఫోన్స్ వాడతారు. సో చాలా పాపులర్ అయిన బేసిక్ స్పీకర్ మైక్రోఫోన్ ఏంటి అంటే షూర్ అనే కంపెనీ SM7B
అనేది తయారు చేసిందనమాట. అది చాలా చాలా మంచి రివ్యూస్ ఉంటాయి. ప్రతి వాళ్ళు దాన్ని లైక్ చేస్తారు. నేను కూడా అదే కొందామని చూస్తున్నాను. సో అది ఒక 45,000 అలా ఉంటుంది. సో నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇవన్నీ కొన్నాను. సో మనకి ఇన్పుట్ పాటలు ఒకప్పుడు సీడీ ప్లేయర్లో నుంచి పెట్టేవాళ్ళు, లేకపోతే కంప్యూటర్ కనెక్ట్ చేసి పెట్టేవాళ్ళు. అలాంటప్పుడు మనం ఇవి యూజ్ చేసి కూడా ఈ పాటలు పెట్టచ్చు. సో ఈ కేబుల్స్ ఇవి కూడా మనం టీఆర్ఎస్ కేబుల్స్ అంటాం. సో ఇవి పెట్టి లెఫ్ట్ రైట్ పెట్టి ఇది మనం ఫోన్కి కానీ ల్యాప్టాప్కి కానీ కనెక్ట్ చేసి పెట్టచ్చు. కానీ సీడీ ప్లేయర్లో 2 ఇలాంటి పిన్సే ఉంటాయి. సో ఆ పిన్స్ యూజ్ చేసి కూడా మనం దీనికి పెట్టి ఇవి లెవెల్ అప్ చేసుకుంటే సౌండ్ వచ్చి మ్యూజిక్ వస్తుంది అనమాట. సో ఇలాంటి ఇన్పుట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మనకి యాపిలోడో ఒకప్పుడు 3.5 mm జాక్ పిన్ ఇచ్చాడు. ఇప్పుడు అది కూడా తీసేసాడు. దాడు తీసేసాడని శాంసంగ్ కూడా అట్లా అందరు తీసేస్తున్నారు కదా. కానీ మ్యూజిక్లో మాత్రం ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఈ ఇన్పుట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేముంది మనకి ఇక్కడ 24 బిట్ బై 192 kHz అని ఇక్కడ యూఎస్బి అని ఉంది. అంటే మనకి ఈ మిక్సర్కి యూఎస్బి కనెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పవర్ సప్లై స్విచ్ ఆన్ ఆఫ్ ఉంది. ఇక్కడ యూఎస్బి 2.0 అని ఉంది. దీన్ని యూజ్ చేసి మనం కంప్యూటర్కి కనెక్ట్ చేసి మనకి డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్స్ అనేవి ఉంటాయి. అలా చేసినప్పుడు మనం ఈ పిన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏదైతే మనం అవుట్పుట్ వస్తుందో దాన్ని ల్యాప్టాప్లో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇది మిక్సర్ గురించి. సో ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను కంపల్సరీగా. కొంతమందికి పర్సనల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇంట్లో మీటింగ్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంట్లో భజన కార్యక్రమాలు కానీ, ప్రేయర్స్ కానీ, ఇంట్లో చిన్న లేకపోతే నాకు ఇంట్లో మ్యూజిక్ అంటే ఇష్టం, రికార్డింగ్ చేసుకోవాలి, లేదంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకోవాలి. సో ఇలా చిన్నగా ఎవరైతే మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా నాకు తెలియజేయాల్సి ఉంటే తెలియజేయచ్చు. సో ఇంతవరకు ఈ వీడియోని వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.